ముల్లోకాలను పాలించే జగన్మాతతో పాటు విష్ణుమూర్తిని పూజించే మాసం ఆషాఢం. జ్ఞానాన్ని ప్రసాదించే గురువును సైతం సత్కరించే గురు పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. ఈ మాసంలో ఆచరించే ప్రతి క్రతువుకి ఓ అర్థం ఉంది. ఆషాఢం తెలుగు సంవత్సరంలో వచ్చే 4వ నెల. శూన్యమాసంగా పిలిచే ఈ కాలంలో ఏ శుభకార్యాలు తలపెట్టకపోయినా ఆధ్యాత్మిక సాధనకు దీన్ని మించింది లేదు. పౌర్ణమి తిథి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి ఆషాఢం అనే పేరు వచ్చింది. ఈ నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తాడట. అందుకే ఆ రోజున తొలి ఏకాదశిగా శయన ఏకాదశిగా పిలుస్తారు. అలా యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీమన్నారాయణుడు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. కాబట్టి ఈ 4 నెలల కాలంలో చాతుర్మాస దీక్షను అనుసరిస్తారు. అదేవిధంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా పరిగణిస్తారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన ఈ రోజున జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను శక్తి కొద్దీ సత్కరించడం ఒక సాంప్రదాయం. శ్రీ మహావిష్ణువు జగన్నాథుడుగా దర్శనమిచ్చే మహిమాన్విత క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం. సుభద్ర, బలభద్రులతో కొలువైన జగన్నాథుడిని ఊరేగించే రథయాత్ర వేడుక ఆషాఢంలోనే వస్తుంది. ఆషాఢ శుద్ధ విధినాడు ఆరంభమై ఈ యాత్రలో భాగంగా స్వామి తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా మందిరానికి చేరుకుని మళ్ళీ తిరిగి వస్తాడు. అదేవిధంగా మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో కొలువైన పాండురంగణ్ణి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు భక్తులు దర్శించుకునే తీరుని ప్రస్తావించుకోవాలి. ఏకాదశికి దాదాపు 21 రోజుల ముందు నుంచే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన లక్షలాది భక్తులు కాలినడకన పండరీపురానికి చేరుకునేందుకు యాత్రను ఆరంభిస్తారు. ఇక తెలంగాణలో ఈ ఆషాఢంలోనే లోకాలను పాలించే జగన్మాత రూపాలైన మహాకాళి, సింహవాహిని, జగదాంబికలతో పాటు ఇతర గ్రామ దేవతలకు బోనాలు నివేదిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ సమయంలో పుట్టింటికి చేరుకునే అమ్మవారికి శక్తి కొద్దీ సారి సమర్పిస్తే లోకశాంతి కలుగుతుందని నమ్మకం. మట్టి కుండల్లో అన్నాన్ని వండి దేవికి నివేదించడం బోనం పరమార్థం. ఈ ఉత్సవాలు హైదరాబాద్ గోల్కొండని జగదాంబిక ఆలయంలో ఆరంభమై మళ్ళీ అక్కడే ముగుస్తాయి. ఆషాఢంలో మహిళలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవడం తెలిసిందే. అదే సమయంలో మునగాకు లేదా మునక్కాయలు వీళ్ళని తరచూ తినాలని అంటారు. వర్షాలు పడే ఈ కాలంలో తేమ వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఔషధ విలువలు కలిగిన గోరింటాకును పెట్టుకోవాలని చెప్తారు. అదేవిధంగా మునగాకు లేదా మునక్కాయలు రోగనిరోధక శక్తిని పెంచి ఏసీ వంటి విటమిన్లు, కాల్షియం, ఇనుము తదితర పోషకాలను అందిస్తాయి. కాబట్టి వాటిని తినమంటారు.